వాళ్ళకి గ్రహస్థితులు అనుకూలంగా లేవు. ఓకే. ఎందువల్ల అంటే ఈ మాస ప్రారంభంలోనే చంద్రుడు రాశిలో ఉన్నారు, కొంచెం ఆనందం కలిగించే అంశమే హ్మ్. ఇది. కానీ రాహు ఉన్నారు అక్కడే, ఓకే. సప్తమంలో కేతు ఉన్నారు. ఈ రెండు చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు. హ్మ్. అలాగే 6వ స్థానంలో రవి గారు ఉన్నారు. ఓకే. అది బాగుంటుంది, కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు. హ్మ్. మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఓకే. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉంటున్నప్పటికీ నీచలో ఉన్నారు. వారి మీద శనిగారి యొక్క దృష్టి ఉంది. హ్మ్. మాతృవర్గ రీత్యా అంతగా బాగుండదు, స్థిర చిరాస్తుల రీత్యా అంతగా బాగుండదు, ప్రయాణాల రీత్యా అంతగా బాగుండదు, అలాగే పితృవర్గ రీత్యా అంతగా బాగుండదు, కుటుంబ రీత్యా అంతగా బాగుండదు, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుండదు, హ్మ్. కోర్టు వ్యవహారాల రీత్యా బాగుండదు. ఇక ప్రయాణాల విషయంలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. హ్మ్. ఇలాంటి పరిస్థితులన్నీ సంతానం విషయంలో కాస్త వాళ్ళు మొండిగా ప్రవర్తించినట్టుగా ఉండడము, రుణభారాలు పెరిగినట్టుగా ఉండడము, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడము, ఇలాంటివన్నీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి హ్మ్. ఉద్యోగ జీవితంతో సహా హ్మ్. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఓకే. కుంభరాశి వారు పరిహారాలు చేసుకోవాల్సిందే. ఓకే. అనుకూలమైనటువంటి పరిస్థితులు అంతగా కనబడబోవడం లేదు. అమ్మ కుంభరాశి వారికి